రెండో నమూనా ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూకి మనం కూడా అక్కడ పోయి ఇంప్లీడ్ అవ్వాలి. రెండోది. మూడవది బీజేపీ వీళ్ళు అనగానే వీళ్ళలాగా కుప్పిగంతులు వేయడమో ప్రజల్ని మోసం చేయడమో ఓట్ల కోసం రేపే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోవాలనో మేము చేయలే. ఎన్నికలలో మేము ఎప్పుడు చేస్తామంటే బ్రిటిష్ టైం దాకా 10 ఏళ్ళకోసారి జరిగిన ఓబీసీ సర్వే నెహ్రూ రాగానే దాన్ని గొడ్డలు వేసిండు, ఆపేసాడు. తర్వాత ఆయన దాని మీద మేము డిమాండ్ చేస్తే కాకా కాలేకర్ కమిషన్ వేసిండు, దాన్ని ఇంప్లిమెంట్ చేయలే. అయితే ఆ తర్వాత ఇందిరాగాంధీ అన్న చేస్తుంది అనుకున్నాం గరీబీ హటావో అని. అంటే మూడో కారణం ఎప్పుడు వస్తుందంటే రేపు ఓబీసీ ఏదైతే కులగణనను కూడా యాడ్ చేస్తాం మేము. గతంలో ఉండింది జనగణనలో సెన్సెస్ చట్ట ప్రకారం, అది కాన్స్టిట్యూషన్ ప్రకారం జరుగుతుంది. అది మోడీ గారి ఆధ్వర్యంలో రేపు జరగబోతుంది. అది జరిగిన తర్వాత మేము కాదు, పార్లమెంట్ కాదు, ప్రజలు ఎవరు పోయినా ఆ డిమాండ్ సహేతుకమని రిపోర్టు నిలబడుతుంది. అప్పటి వరకు ఏంటంటే మేము ఆచరిస్తాం. మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారా బాబు అని మనం బీజేపీ వాళ్ళని అడుగుతుంటే మొదటి నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు 10% ముస్లింలకి కేటాయించారు, ముస్లిం కేటాయించారు కాబట్టి మేము ఏమో అని చెప్తున్నారు. కానీ అన్న మనం అర్థం చేసుకోవాలి. అయితే ఒకటి, ఎక్కడ కూడా 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్లో తెలంగాణ ప్రభుత్వం 10% కేటగిరీ చేయలేదు, సబ్ కేటగిరీ ఎక్కడ కూడా చేయలేదు. చేయకముందుకే 10% సబ్ కేటగిరీ ఇచ్చినట్టు చర్చకు దారితీసింది. అంటే దాన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నారు. అంటే మనల్ని ఒక రకంగా ఏ ప్రభుత్వాలైనా అటు కేంద్రమైన రాష్ట్రమైనా చిత్తశుద్ధి కనబడడం అంటే నటిస్తున్నారు. ఎక్కడ కూడా చాలా పెద్ద మిస్టేక్ ఇది. సోదరా ఒక్క నిమిషం మనోజ్ గారు ప్లీజ్ మమ్మల్ని అడిగారు. ఒక్క నిమిషం ఆయన నన్ను అడిగిండు బాగా. ఆగస్టు 6 మేము ఎప్పుడు పంపిన బిల్లు మార్చి 17, 18 తారీఖు నాడు అసెంబ్లీ కౌన్సిల్ అయిపోయింది. మార్చి 30 తారీఖున రాష్ట్రపతి పంపారు. ఓకే, హోంశాఖ జూన్ 12, మేము రిప్లై ఇప్పించిన జూన్ 22, మేము ధర్నా ఇప్పుడు 6 ఆగస్ట్. ఏమన్నా అర్థం ఉందా? మీరు ఎక్కడ ఉంది ఆగస్ట్ 6 తప్పు చెప్తున్నారు. ఎక్కడ మార్చిలో అయిందా? మార్చి 30లో అయిందా? ఏది బిల్ ఎక్కడైంది? మరి భలే ఉన్నా కౌన్సిల్ అసెంబ్లీ ఎప్పుడు పాస్ చేసినా మీరు లెక్కలు వచ్చి సమస్య ఎంత? మార్చి ఆగనే మార్చి 17 అసెంబ్లీ, మార్చి 18 కౌన్సిల్ లో. అరే మీరు ఇదే వద్ద మీరు ఒకటే మాట్లాడుతున్నారు. ఇంకోటి మాట చెప్తాం. మీరు మాట్లాడుతున్నారు, ఇంత చెప్తున్నారు కదా, భారతీయ జనతా పార్టీ సంబంధించి ఇంత చెప్తా ఉన్నారు కదా. మరి మీరు వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మేము అపాయింట్మెంట్ కావాలని చెప్పి కోరినాం. మీరు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అఖిలపక్షాన్ని తీసుకోండి, అఖిలపక్షాన్ని తీసుకోండి. ఎక్కడ తీసుకుపోతాం? అపాయింట్మెంట్ ఇవ్వకుండా అఖిలపక్షాన్ని ఇప్పుడు ఈ రోజు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ రోజు కూడా మాట్లాడండు. ఏమైతుంది అఖిలపక్షం? మీరే అపాయింట్మెంట్ ఏం చేస్తాం అంటున్నా? సంప్రదింపులు చేయాలి. అదే మీరు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎక్కడ తీసుకుపోతారన్నా? అపాయింట్మెంట్ ఎవరు అడిగారు? రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. అన్ని పార్టీలు కలిసి చూడు ఎట్టుంది. మేమేం చెప్పినాం? బృందం మీరే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీ నాయకత్వం మేము వస్తాం. మీరు గవర్నర్ దగ్గరికి మాట్లాడుతున్నా మీరు. అరే గవర్నర్ దగ్గరికి తీసుకోండి. గవర్నర్ ఎక్కడ? మీరు దయచేసి గవర్నర్ కార్డు ఏముంది చెప్పు. బిల్లు ఉంది, ఏ బిల్లు ఉంది? బీసీలకు ఇస్తామన్నది. అదే ఎక్కడున్నా మీరు ఒట్టినే మాట్లాడతారు. రాష్ట్రపతి పంపించారు, రాష్ట్రపతి కేంద్ర హోంశాఖ పంపింది. అరే ఇప్పుడు జరిగింది పాస్ అవుతుందో ఆ పార్టీ మీద ఈ పార్టీ, ఈ పార్టీ మీద ఆ పార్టీ 77 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం బీసీలో. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ స్టాండ్ ఏంది, ఏం చేస్తే మనం ముందుకెళ్తాం మాట్లాడండి. ఇంతవరకు వాళ్ళు కౌంటర్ వేస్తలేరండి. వీళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్ వేస్తలే. మరి ఇప్పుడు బీసీ సంఘాలు వేసినా మేము అంతా వేసిన కాంగ్రెస్ పార్టీ. ఆర్ కృష్ణ గారు బీసీ సంఘం అంతా వేసినా ఎంపీ వేసిన. మీరు చెప్పండి. అంటే మేము డిజోన్ చేసుకోవాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు. ప్రత్యక్ష పోరాటం ప్రత్యక్ష పోరాటం ఆయన ఏ రోజు కూడా పార్టీ ఉన్నాడు. ఆయన బీసీ లీడర్ గా అయితే పార్లమెంట్ రికార్డ్స్ మీరు ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ తరఫున పోరాటం చేస్తున్నారు, బీసీ సంఘం తరఫున తాడు శ్రీనివాస్ గారు ఏమంటున్నారు? బీసీ సంఘమా పార్టీయా? ఒకటే ఏది ఆల్వేస్ బీసీ సంఘమే. పార్టీ కానీ ఏ రోజు కూడా పార్టీ లైన్ దాటకుండా ఉంటారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు నేనే రాసిన, నేను అధికార కాంగ్రెస్ పార్టీ నేను రాసిన. మీరేదని అడుగుతున్నాం. భారతీయ జనతా పార్టీ ఒక్కలేరు.
రోడ్ల మీద ఉన్నారు ఎక్కడ అని అంటే ఏం చెప్పాలి? పార్లమెంట్ పంపించిన ఏ పార్టీలైనా ఏ రోజైనా ఆ రోజు వైఎస్ఆర్సీపీ అయినా ఈ రోజు బీజేపీ అయినా ఆయన గొంతుక పార్లమెంట్లో వినిపించాలి బీసీ గొంతుకు అనే ఉద్దేశంతోనే పంపించినాయి కానీ పార్టీ అజెండాలు మాట్లాడమని చెప్పి పంపించావు. కానీ ఆయన ఒక పార్టీలో ఎంపీగా ఉన్నాడు కాబట్టి పార్టీకి రెస్పెక్ట్ ఇస్తూనే బీసీ నాయకుడుగానే ఉంటాడు. బీసీల అజెండా వినిపిస్తాడు, బీసీల గొంతుగా వినిపిస్తాడు ఆయన. మీరేం చెప్తారు? ఆర్ కృష్ణయ్య గారికి సంపూర్ణ మద్దతు మా పార్టీ ఉంది. వారి వెనకాల నిలబడ్డాం. వారి ఆవేదన వారి పోరాటం వెనుక బీజేపీ పార్టీ ఉంది. రెండోది నేనేం చెప్తా ఉన్నానంటే సత్యం గారు మైనార్టీస్ విషయంలో మీరు అన్నారు ఇంతకుముందు, ఇవాళ ఎంఐఎం పార్టీ పార్టిసిపేట్ చేస్తుందా? ఒక్కటి. గుండు గుత్త 42% కాంగ్రెస్ పార్టీ రేపు రిజర్వేషన్ ఇచ్చింది అనుకో, ఏం చేస్తారు తెలుసా? 42% మొత్తం ఎక్కడ చూడు ముస్లిం మైనార్టీస్నే ఇస్తారు. అప్పుడు ఎవరిని అడుగుతాం? చట్టంలో వాళ్ళు బీసీలే. ఈ కేటగరైజేషన్ ఉంటే వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉందో గంతే ఫిక్స్ అయితే మరి ఆడ అన్యాయం జరుగుతుంది. తప్పకుండా కేటగరైజేషన్ అడగాలి, జరగాలి. లేకపోతే లోకల్ పార్టీస్ ఎన్నికలు ఎంబీసీ బిడ్డగా దేని వ్యతిరేకించడానికి బీసీలను అడ్డం పెట్టొద్దు. మా వాదన ఏంటంటే ఇక్కడ ముస్లింస్ అడ్డం పెట్టొద్దు బిల్లును వ్యతిరేకించడానికి.